హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశ్వ శ్రీవల్లి ప్లాన్ని తిప్పికొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ ప్రేమ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, తనని ఎంత బాధ పెట్టినా ఎంత కొట్టినా కూడా అసలు ఆ తాళి తన మెడలోకి ఎలా వచ్చిందో ఆ నిజాన్ని చెప్పడం లేదు. ఏం చెయ్యాలి? అమూల్య నోటి ద్వారానే ఆ నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి. ఎలా అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే శ్రీవల్లి విశ్వకి ఫోన్ చేస్తుంది. ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు విశ్వ, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి తొందరగా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వ, ఇదేంటి ఈ తింగర్ది నాతో ఏం మాట్లాడాలి, ఇప్పటికే అమూల్య ఎలా నిజం బయట పెడుతుందా అని నేనెదురు చూస్తుంటే ఇదొక్కటి అని చెప్పి వెంటనే విశ్వ శ్రీవల్లి చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. ఇక శ్రీవల్లి విశ్వ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే విశ్వ అక్కడికి వెళ్ళి, ఏంటి, ఎందుకు నన్ను తొందరగా రమ్మన్నా, ఏ విషయం గురించి మాట్లాడాలి అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంట్రా ఏదో కొంపలు మునిగినట్టు అంతలా బాధపడుతున్నా, చూడు నా వల్లే నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అసలు నేను అమూల్యాన్ని నేను పెళ్లి చేసుకోలేదు, తన మెడలో నేను తాళి కట్టలేదని చెప్తున్నా కూడా ఎవరు నమ్మరేంటే, అసలు అమూల్య మెడలోకి ఆ తాళి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అవును నాకు కూడా తెలుసు అని అంటుంది. ఇక మాటలు విన్న విశ్వ, ఏంటి నీకు తెలుసా, ఎలా అంటూ ఉంటే ఇక శ్రీవల్లి మాత్రం, అమ్మో ఇప్పటికే వీడి విషయంలో తలదూర్చి ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోతుంది, ఇక చెప్పకూడదు. ఒరేయ్, నువ్వు అమూల్య మెడలోకి తాళి ఎలా వచ్చిందో అని నువ్వు ఆ నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ, అవును ఎలా వచ్చిందో అమూల్య ద్వారానే తెలుసుకోవాలి, ఎలా తనని ఎంత బాధ పెట్టినా ఎంత కొట్టినా కూడా ఆ నిజం చెప్పడం లేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని విశ్వ అంటాడు. అప్పుడు శ్రీవల్లి, ఒరే అలా చెప్పదురా, అమూల్య నోటి వెంటే నిజం చెప్పించాలంటే ఒక ప్లాన్ వేస్తాను, వింటావా అనగానే అప్పుడు విశ్వ, సరే ఏంటో అది చెప్పు అనేసరికి ఇక ఆ శ్రీవల్లి విశ్వకి ఒక ప్లాన్ గురించి మొత్తం చెప్తుంది. అది విన్న విశ్వ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక శ్రీవల్లి మాత్రం, ఒరే విశ్వ, ఇన్ని రోజులు అమూల్య నిజాన్ని బయట పెట్టడం లేదని బాధపడుతున్నా, ఈ ప్లాన్తో మొత్తం నిజం బయటపడిపోతుందిరా అని శ్రీవల్లి అంటుంది. ఇక విశ్వ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ప్రేమ అటుగా వెళ్తూ శ్రీవల్లి విశ్వ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోయి పోతారు. ఇదేంటి, అమూల్యాని విశ్వ పెళ్లి చేసుకోలేదా, అంటే అసలు అమూల్య మెడలోకి తాళి ఎలా వచ్చింది అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అమూల్య బాధపడకుండా ఉంటుందా, చూడు వీళ్ళ ప్లాన్ని ఎలాగైనా తిప్పికొట్టాలి అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, సరే ప్రేమ, ముందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి ఆ తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం అని చెప్పి ఇక అక్కడికి వెళ్తారు. అక్కడ పని చూసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక విశ్వ తన ఫ్రెండ్ని తీసుకొచ్చి తనతో క్లోజ్గా ఉన్నట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. ఇక అది చూసిన విశ్వ ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్, చూడు ప్రేమ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, నేను చెప్పిన ప్లేస్కి ధీరజ్ తీసుకొని వచ్చేస్తావా అనగానే అప్పుడు ప్రేమ, సరే ధీరజ్, అమూల్య సంతోషంగా ఉంటుందంటే అంతకంటే కావాల్సింది నాకేముంటుంది, సరే తీసుకొస్తాను అని చెప్పగానే ఇక ధీరజ్ ఒక ప్లాన్ గురించి ప్రేమకి చెవులో చెప్తాడు. ఇక దాంతో ప్రేమ, సరే ధీరజ్, నేను మా అన్నయ్యని తీసుకొని అక్కడికి వస్తాను అని చెప్పి అనగానే ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ విశ్వ దగ్గరికి వచ్చి, ఒరే నీతో కాస్త మాట్లాడాలి, అలా బయటికి వస్తావా అనగానే అప్పుడు విశ్వ, నా ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను అని చెప్తుంది. ఇక అప్పుడు ప్రేమ, సరేరా తీసుకురా అని చెప్పగానే విశ్వ తన ఫ్రెండ్ ప్రేమ
ముగ్గురు కలిసి అలా బయటికి వెళ్ళినట్టు నటిస్తూ ధీరజ్ ఉన్న ప్లేస్కి విశ్వాని తన ఫ్రెండుని తీసుకువెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ధీరజ్ ఉండడం చూసి విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇక్కడ వీడు ఉన్నాడు, నాతో ఏం మాట్లాడడానికి ఇక్కడికి తీసుకొచ్చావు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ, చూర్రా, నువ్వు అమూల్యని కావాలనే మా ముందు తన మీద చేయి చేసుకొని బాధ పెడుతున్నావు. అందుకే అమూల్య బాధపడకుండా నీకు బుద్ధి రావాలని కోసమే ఇలా చేస్తున్నా అని చెప్పి ఇక వెంటనే ధీరజ్, ప్రేమ ఇద్దరూ కలిసి విశ్వాని కిడ్నాప్ చేసి బంధిస్తారు. ఇక అది చూసిన విశ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ధీరజ్ తన ఫ్రెండ్తో, చూడు, నువ్వు ఇక్కడే ఉండు, నీ సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి తన ఫ్రెండ్ని పక్కకి నిలబెడతాడు. ఇక ధీరజ్ మాత్రం, చూడు ప్రేమ, ఎలాగైనా శ్రీవల్లి వదినని కూడా ఇక్కడికి తీసుకురా, అలా అయితేనే ఇద్దరి కలిసి బుద్ధి చెప్పొచ్చు అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, ఎలా ధీరజ్, శ్రీవల్లి అక్క నా మాట నమ్మదు, నేను ఎక్కడికి రమ్మన్నా నాతో రాదు, ఏం చేయాలి అనగానే అప్పుడు ధీరజ్ ఇక వెంటనే ప్రేమతో, చూడు ప్రేమ అని చెప్పి ఒక ప్లాన్ ప్రేమకి చెప్తాడు. ఇక దాంతో ప్రేమ, సరే ధీరజ్, నువ్వు చెప్పినట్టే శ్రీవల్లికి ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేస్తాను అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, ఫోన్ చేస్తే వల్లి ఇక్కడికి రాదు, నువ్వు నిజంగా అక్కడికి వెళ్ళి వదినని ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పగానే ఇక ప్రేమ, సరే ధీరజ్ అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్తుంది. ఇక వల్లి తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ప్రేమ వల్లి దగ్గరికి వెళ్ళి, అక్క నీతో కాస్త పని ఉంది, అలా బయటికి వస్తావా అనగానే అప్పుడు వల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రేమ, ఎప్పుడూ లేనిది నాతో ఏదో మాట్లాడాలంటున్నా, ఏ విషయం గురించి అనగానే అప్పుడు ప్రేమ, అదే అక్క, నువ్వు ఏదైనా ఆలోచిస్తే కరెక్ట్గా ఆలోచిస్తావు కదా, నీలాగా ఆలోచనలు మాకు రావు కదక్క, మా ఫ్రెండ్కి ఒక ఇబ్బంది వచ్చింది, అది సాల్వ్ చేస్తావని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి పొంగిపోతూ, ఇంత చదువుకున్న వాళ్ళే నన్ను సలహా అడుగుతున్నారు అంటే నేను గొప్పదాన్ననే కదా అర్థం, అయితే వెళ్తాను పద ప్రేమ అని చెప్పి అనగానే ఇక ప్రేమ శ్రీవల్లిని తీసుకొని విశ్వ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి విశ్వ కిడ్నాప్ అవ్వడం చూసి శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రేమ, విశ్వ ఇలా ఉన్నాడేంటి అనగానే అప్పుడు ప్రేమ, విశ్వ ఏంటక్క, నువ్వు కూడా అలాగే ఉంటావు అని చెప్పి వెంటనే ప్రేమ శ్రీవల్లిని కూడా అక్కడనే కిడ్నాప్ చేస్తుంది. ఇక అది చూసి శ్రీవల్లి మాత్రం, ఏంటి ప్రేమ, నాతో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి నన్ను విశ్వాని ఎందుకు ఇక్కడ బంధించారు చెప్పు అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే ధీరజ్ అక్కడికి వస్తాడు. ధీరజ్ని చూసిన శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ధీరజ్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అసలు ప్రేమ ఏం చేస్తుందో చూస్తున్నావా? విశ్వాని నన్ను ఇక్కడ బంధించింది. చూడు ధీరజ్, ప్రేమ ఎంతో మంచిదనుకున్నా, కానీ ఇలా చేస్తుందని అస్సలు ఊహించుకోలేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్, అవును వదిన, నమ్మించి ఇలాగే మోసం చేస్తారు కదా, అందుకే ప్రేమ మాటలు అస్సలు నమ్మకూడదు, ముందొకలాగా వెనక ఇంకోలా ప్రవర్తించే ప్రేమ మాటలు ఎప్పటికీ నమ్మొద్దొదినా అని ధీరజ్ అంటాడు. ఇక అది విన్న శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు. తన మనసులో, ఇదేంటి ధీరజ్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, తను మాట్లాడేది ప్రేమ గురించి కాదు కదా, నా గురించి అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక శ్రీవల్లి, ఏంటి ప్రేమ, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అయినా నేను విశ్వ ఏం తప్పు చేశామని ఇక్కడికి తీసుకొచ్చావు చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, చెప్తానక్క, నువ్వు చేసినవన్నీ పనులు కరెక్ట్గా చెప్తాను, ఎందుకు తొందర అనగానే అప్పుడు ధీరజ్, ఏంటొదినా, నువ్వు ఏం చేశావా? మన శత్రువైన విశ్వతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చేశావు. అమూల్యాని అందరి ముందు బాధ పెడుతూ ఉంటే అది చూసి నువ్వు సంతోషపడ్డావు. అమూల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు, ఆ విశ్వాన్ని పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణం నువ్వు. అంతేకాకుండా విశ్వాకి అమూల్యకి పెళ్లి జరగలేదని నీకు తెలిసినా కూడా ఇంకా అమూల్యని బాధ పెట్టడం కోసం, అమూల్య నోటి ద్వారా నిజం చెప్పించడం కోసం నువ్వు విశ్వ ఏం ప్లాన్ వేశారో నాకు తెలియదా? అందుకే అది తెలుసుకొని మీకు షాక్ ఇవ్వాలని
ఇక్కడికి తీసుకొచ్చాను అని ధీరజ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి విశ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ విశ్వ చెంప పగలగొట్టి, ఏంట్రా నాటకం ఆడుతున్నావా? అమూల్యాని ప్రేమించానని చెప్పావు, నేను తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశావు. శ్రీవల్లితో చేతులు కలిపి ఆ రోజు పెళ్లి కాకుండా అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్ళావు. ఒక రోజంతా రాత్రి గదిలో ఉంచి తిరిగి అమూల్యాని తీసుకొచ్చి అందరి ముందు మామయ్యని తలదించుకునేలా చెయ్యాలనుకున్నావు. అది తెలిసి నేను అమూల్య మెడలో తాళి కట్టుకోమని నేనే చెప్పాను. అయితే ఇప్పుడు అమూల్యాని ఎందుకురా బాధ పెడుతున్నావు? నిన్ను పెళ్లి చేసుకోలేదు, కానీ నువ్వు మాత్రం గొప్పలకు పోయి అమూల్య నేనే గుడిలో పెళ్లి చేసుకున్నానని ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అనగానే అప్పుడు విశ్వ షాక్ అయిపోతూ, ఆ నిజాన్ని బయట పెట్టడం కోసమే నేను అమూల్యాని బాధ పెడుతున్నాను అని విశ్వ అంటాడు. అప్పుడు ధీరజ్, ఒరేయ్ ఇదంతా నాకు తెలుసు, అందుకే ఏదో ఒకరోజు టైం వస్తుంది, ఆ రోజు నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెడతాను అనగానే అప్పుడు ప్రేమ, అప్పుడు కాదండి ఇప్పుడే అని చెప్పి ఇక ప్రేమ విశ్వ గొంతు పట్టుకొని అటు ఇటు నలుస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వ, ప్రేమ ఏం చెయ్యొద్దు, నన్ను ఇక అమూల్యాని ఎప్పుడు బాధ పెట్టను, ప్లీజ్ నీకు దండం పెడతాను, వదిలేయ్ అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ, చూర్రా నా కళ్ళ ముందే అమూల్యాన్ని కొడుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య చూసి ఎలా తట్టుకుంటారా? ఒకసారి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ధీరజ్ రోడ్డు మీద నన్ను కొట్టాడు. ఆ రోజు నువ్వు ఎందుకురా గొడవకొచ్చావు? నీ చెల్లెన్నానే కదా. మరి ఈరోజు అమూల్యాన్ని కొడుతూ ఉంటే ధీరజ్ ఎలా చూస్తూ ఊరుకుంటారా? చూడు, ఇంకొకసారి నువ్వు అమూల్యాన్ని కొట్టావని తెలిసినా, బాధ పెట్టావని తెలిసినా నేను ఊరుకోను అని ప్రేమ అంటుంది. ఇక వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటక్క నువ్వు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నావా అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటి ప్రేమ, ఏదో తెలియక కొన్ని తప్పులు చేశాను, అంత మాత్రాన నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు నువ్వు నన్ను కిడ్నాప్ చేశావని మామయ్యకి అత్తయ్యకి తెలిస్తే ఇక నిన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ మాత్రం, ఏంటి బయటికి గెంటేస్తారా అని చెప్పి ఇక కోపంగా ప్రేమ శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చూడు, ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా మేము భరించాము, ఎందుకంటే నీ జీవితం బాగుండాలని, చందుబావ నిన్ను అపార్థం చేసుకోకూడదని, అలా చేసుకొని ఇంట్లో నుంచి బయటికి పంపించొద్దనే అనుకున్నాం, కానీ నువ్వు ఊరుకోలేదు. సాగర్ బావ ఉద్యోగ విషయంలో ఆ ఏజెంటును తీసుకొచ్చి నిజాన్ని అందరి ముందు బయట పెట్టావు. 4 గోడల మధ్య ఆ నిజాన్ని చెప్తే సరిపోయేది, కానీ నువ్వు మాత్రం మావయ్య తలదించుకునేలా అందరి ముందు ఆ నిజాన్ని బయటపెట్టి సాగర్ బావని ఒక దోషిన నిలబెట్టావు. అంతేకాకుండా విశ్వతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చేశావు. నా నగలు దొంగతనం చేసి ఆ నేరాన్ని తిరుపతి బాబాయ్ మీద వేశావు. అదే కాకుండా ఇప్పుడు అమూల్యకి విశ్వకి ప్రేమ రాయబారం నడిపించి అమూల్య జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు అమూల్య మెడలో నేనే తాళి కట్టుకోమన్న విషయం అందరి ముందు బయటపెట్టి నన్ను కూడా మెడ పట్టుకొని బయటికి గెంటేయాలని చూస్తున్నావు కదా అని చెప్పి ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ధీరజ్, ప్రేమ ఇలా కాదు, వీళ్ళకు బుద్ధి రావాలంటే వీళ్ళ నిజస్వరూపం అందరి ముందు బయట పెడదాం, తీసుకువెళ్దాం పద అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి, ధీరజ్ వద్దు ధీరజ్, ఇప్పుడు నా గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇక చందు అదే మీ అన్నయ్య ఊరుకోడు, నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు, చంపేస్తాడు అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, మరి నువ్వు మా గురించి చెప్పినప్పుడు అందరు మమ్మల్ని అవమానిస్తున్నప్పుడు మాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి గుర్తు చేసుకున్నావా? చూడు, ఇప్పుడు అమూల్య పెళ్లి విషయం నీ ద్వారే విశ్వాతో వెళ్ళిపోయిందన్న నిజం తెలిసిందంటే మావయ్య నిన్ను ప్రాణాలతో ఉంచాడు. పద తీసుకెళ్దాం పద బావా, శ్రీవల్లి నిజస్వరూపం మామయ్య ముందే బయట పెడదాం అని ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ధీరజ్, నీకు దండం పెడతాను, ప్లీజ్ ఈ విషయాన్ని మామయ్య ముందు బయట పెట్టొద్దు అని చెప్పగానే ఇక ధీరజ్ వీడియో తీస్తూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది.
ఏంటి ధీరజ్, ఎందుకు వీడియో తీస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ, చూడు వల్లక్క, నువ్వు ఎప్పుడైనా మా ముందు తోక జాడించావనుకో, ఈ వీడియోని మామయ్య ముందు బయట పెడతాను. ఇంకొకసారి నా విషయంలో, అమూల్య విషయంలో, నర్మదక్క విషయంలో నువ్వేదైనా తప్పుగా మా మీద మామయ్య ముందు బయట పెట్టావంటే ఈ వీడియోని నా మామయ్యకు చూపించి నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ధీరజ్, పద ప్రేమ, వీళ్ళకి బుద్ధి రావాలంటే 2 రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, వద్దు ధీరజ్, విశ్వాతో నేను ఇక్కడే ఉంటే నన్ను అపార్థం చేసుకుంటారు, నా జీవితం నాశనం అయిపోతుంది, ప్లీజ్ ధీరజ్, నీకు దండం పెడతాను అనగానే అప్పుడు ధీరజ్ ఇక వెంటనే విశ్వ ఫ్రెండ్తో, చూడు మేమిప్పుడు వెళ్తున్నాం, వీళ్ళ కట్లు నైట్ 7-8 విప్పేసాయి, ఆ తర్వాత ఇంటికి వస్తారు అని చెప్పగానే ఇక తన ఫ్రెండ్ సరేనండి అని చెప్పి అంటుంది. ఇక ధీరజ్, ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి వస్తారు. ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది. శ్రీవల్లి ఇంకా ఇంటికి రాకపోవడంతో వేదవతి, రామరాజు, చందు అందరూ కూడా శ్రీవల్లి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, ఒరేయ్ ఏంట్రా శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి ఇంటికి వస్తుంది. శ్రీవల్లిని చూసిన వేదవతి, అమ్మ శ్రీవల్లి, ఇంత రాత్రి అవుతున్నా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఎవరి కొంపలు కూల్చడానికి వెళ్ళిందో అని అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి, ఏయ్ ప్రేమ, ఏమన్నావు, ఇప్పుడేమో అంటువేంటే అనగానే అప్పుడు ప్రేమ, అదే అత్తయ్య, ఎవరి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందో అనగానే అప్పుడు శ్రీవల్లి, అదే అత్తయ్య, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉండగా టైం తెలియలేదు అనగానే అప్పుడు ప్రేమ, ఏంటి ఫ్రెండా, ఏ ఫ్రెండు, ఇంత అర్ధరాత్రి దాకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక వేదవతి, అవును శ్రీవల్లి, నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా, ఏ రోజు కూడా వెళ్ళలేదు, మరి ఈ రోజేంటి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని చెప్తున్నావు అనగానే ఇక శ్రీవల్లి చాలా కోపంతో, అదే అత్తయ్య, చిన్నప్పుడు ఫ్రెండ్ కనిపించింది, ఇంటికి రావే అంటే తనతో పాటు వెళ్ళిపోయాను అనగానే ఇక వేదవతి సరే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఏంటి బల్లక్క, రోజు వెళ్తావా, ఈరోజు ఒక్కరోజైనా అనేసరికి ఇక శ్రీవల్లి వెంటనే ప్రేమకి దండం పెడుతూ, ప్లీజ్ ప్రేమ, నన్ను వదిలే, ఇక నీ విషయంలోనూ ఎప్పుడూ తలదూర్చను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అది గమనించిన నర్మద వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ, బల్లి అంతలా కంగారు పడుతుంది, ఏం చేశావేంటి అనగానే ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా నర్మదకి చెప్తుంది. దాంతో నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి ప్రేమ, ధీరజ్కి అమూల్య విషయం చెప్పేశావా, నువ్వు అమూల్య మెడలో తాలి కట్టుకోమన్న విషయం కూడా చెప్పేశావా అనగానే అప్పుడు ప్రేమ, అవునక్క చెప్పాను, కానీ విశ్వ రోజు అమూల్యాన్ని బాధ పెడుతూ ఉంటే చూడలేకపోయాను, అందుకే విశ్వాకి, శ్రీవల్లికి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చాను అని చెప్పి ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ ప్రేమ ఇక విశ్వ అమూల్యాన్ని బాధ పెట్టాలంటే ఆలోచిస్తాడు. ఇక శ్రీవల్లి కూడా ఇంట్లో ఎవరి గురించైనా మామయ్య ముందు బయట పెట్టాలన్నా భయపడుతుంది. ఇక శ్రీవల్లి ఎవరిని ఏమీ చెయ్యలేదు అని చెప్పి నర్మద, ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా అమూల్యాన్ని బాధ పెట్టాలని చూసిన శ్రీవల్లి, విశ్వాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రేమ, ధీరజ్ షాక్లో భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.